హాయ్ వ్యూవర్స్, టుడే మనం మే 27 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ సంబంధించిన ఆర్టికల్ ఉంది. ఇంట్లో మేజర్గా చూసుకుంటే మనకి ఇష్యూస్ చూసుకుంటే 0.5 టు 1.5 మిల్లీగ్రామ్ దాటిన స్థాయి దాటితే, సో ఫ్లోరిన్ ఒక లీటర్కి 0.5 టు 1.5 మిల్లీగ్రామ్ దాటితే అది ఫ్లోరోసిస్ వస్తుంది. దాన్ని ఫ్లోరోసిస్ అంటారు. అయితే ప్రపంచంలో ఇట్లా చూసుకుంటే మనకి 23 దేశాల్లో భారత్ ఒకటి ఫ్లోరిన్ సహిత, అంటే ఫ్లోరిన్ గల దేశాలలో, వాటర్లో గల దేశాల్లో. మొత్తం మన దేశంలో అయితే 19 రాష్ట్రాల్లోనూ 230 జిల్లాల్లో ఫ్లోరిన్ ప్రాబల్యం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 62 మిలియన్ మెంబర్స్ ఈ ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మన తెలంగాణలో 1174 ఆవాస ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ ఉంది. మేజర్గా అయితే నల్గొండ జిల్లాలో గ్రానైట్ శిలలో ఇది కరిగి ఉంది. అయితే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆదిలాబాద్లో అత్యధికంగా 1.82 మిల్లీగ్రామ్ ఒక లీటర్కు ఉంది. సెకండ్ వచ్చేసి మనకి సగటున చూసుకుంటే నల్గొండలో సగటున 0.87 మిల్లీగ్రామ్ ఉంది. సో ఫస్ట్ అత్యధికంగా అయితే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్లో ఉంది. సో తక్కువ, ఓవరాల్గా తక్కువ చూసుకుంటే మాత్రం మహబూబ్నగర్లో ఉంది. ఫ్లోరిన్ ఒక లీటర్కి తక్కువగా ఉంది మహబూబ్నగర్లో, అధికంగా ఉంది ఆదిలాబాద్లో. అయితే ఏమైనా కొన్ని మనకు కేంద్ర ప్రభుత్వ చర్యలు చూసుకుంటే 2008-9 11వ పంచవర్ష ప్రణాళికలో జాతీయ ఫ్లోరోసిస్ నివారణ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించారు. అయితే 12వ పంచవర్ష ప్రణాళికలో 90 జిల్లాలో ఈ కార్యక్రమం కిందకు వచ్చినాయి. మనకి రాజీవ్ గాంధీ జాతీయ తాగునీటి మిషన్ని 1986లో తీసుకొచ్చారు. ఓకేనా. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా 2015కు పూర్వం తెలంగాణలో 967 ఫ్లోరైడ్ ఆవాస ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణలో 2015కు పూర్వం. 2020 ఆగస్టు 1 నాటికి ఇవి 0 చేరుకున్నాయి. సో తెలంగాణలో ఫ్లోరైడ్ ఆవాస ప్రాంతాలు 2020 ఆగస్టు నాటికి 0కి చేరుకున్నాయి అన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు భారత సహజ వనరులు ఆర్థిక నిర్వహణ సంస్థ ప్రకారం మనకి గత 6 ఏళ్లలో నల్గొండ జిల్లాలో కొత్తగా మాత్రం ఒక్క ఫ్లోరైడ్ కేసు సంబంధించి కూడా మనకి నమోదు కాలేదు. అయితే అట్లనే ఈ రిపోర్ట్ ప్రకారం, ఏది భారత సహజ వనరులు ఆర్థిక నిర్వహణ సంస్థ రిపోర్ట్ ప్రకారం, ఈ నివేదిక ప్రకారం తెలంగాణ, గుజరాత్, ఉత్తరాఖండ్ ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రాలుగా మారినాయి. తెలంగాణలో 967 గ్రామాలు పూర్తిగా ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందినాయి. సో అంతకుముందు ఫ్లోరోసిస్ ఉండే, ఇప్పుడు పూర్తిగా ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందినాయి. సో కొన్ని చూసుకుంటే మనకి ఇక్కడ ప్రభుత్వ చర్యలు చూసుకుంటే 2016 ఆగస్టు 7 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు మిషన్ భగీరథ అదొకటి అన్నమాట. అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఫ్లోరోసిస్ పునరావాస కేంద్రం, రిహాబిలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ అంటే మర్రిగూడలో. ఓకే. అలాగే మనకి దీనికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటే ఫ్లోరైడ్ విమోచన సమితి అధ్యక్షుడు సుభాష్ సాయి మరియు జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గారు దీని గురించి పోరాడారు. అలాగే సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వీళ్ళు కూడా దీని గురించి పోరాడారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే నీరి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరి. ఇది నాగ్పూర్లో ఉంటుంది. ఇది ఫ్లోరైడ్ సంబంధించి పోరాటం చేస్తుంది. ఇది ప్రత్యేకంగా ఏం చేసిందంటే నల్గొండ విధానం పేరుతో ఒక సాంకేతిక కనుక్కున్నది. ఈ విధానంలో ఏం చేస్తారంటే బ్లీచింగ్ని నీటితో కలిపి శుద్ధి చేస్తారు. దీనికి అల్లం, లైమ్, బ్లీచింగ్ ఇట్లా 3 కలిపి, ఇది నల్గొండ విధానం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే శాశ్వత పరిష్కారం వచ్చేసి ఈ ఫ్లోరోసిస్కి శ్రీశైలం ఎడవగట్టు కాలువ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు చాలా వరకు ఫ్లోరైడ్ ప్రాంతాలని నిర్మూలించవచ్చు అదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ తెలంగాణ 2024-25 వానాకాలం యాసంగి పంట సీజన్లో మనకి రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం మొత్తం మన తెలంగాణలో 15 ప్రధాన పంటలు పండిస్తే దాంట్లో కేవలం వరి, మొక్కజొన్న, జొన్న ఈ 3 పంటలు మాత్రమే ఉత్పత్తులు లక్ష్యం సాధించినాయి. వరి, మొక్కజొన్న, జొన్న ఈ 3 పంటలు మాత్రమే
మొక్కజొన్న, జొన్న. ఓకే. ఈ 3 పంటలు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సాధించినాయంట ఉత్పత్తులు. మిగతాయి అన్నీ తక్కువనే. ఓకేనా. ఇవి చూసుకుంటే మొత్తంగా మనకి పంటల లక్ష్యం, మొత్తంగా మనకు సంవత్సరానికి పంటల లక్ష్యం తెలంగాణలో 269.37 లక్షల టన్నులు అయితే 297.79 లక్షల మేరకు ఉత్పత్తులు వచ్చినాయి. ఓకేనా. అంటే ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే అయితే దీంట్లో లక్ష్యంలో ఇక వరి 222.75 లక్షల టన్నులు అయితే ఇక 274. ఇది మొక్కజొన్న, ఇది కూడా అధికంగానే. లక్ష్యం జొన్న కూడా అంతే. ఇవి 3 మాత్రమే, వరి, మొక్కజొన్న, జొన్న. ఇవి 3 లక్ష్యాన్ని సాధించినాయి. మిగిలిన ఇవి కూడా లక్ష్యాన్ని సాధించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, వరి, మొక్కజొన్న, జొన్న. ఓకే. నెక్స్ట్ మనకు మే 28 తోటి మనకి యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానుంది. వీరికి జూన్ 2 నుంచి వెళ్ళి మంజూరు పత్రాలు ఇస్తారన్నమాట. సో వాళ్ళకి యూనిట్లు కేటాయిస్తారు. దీనికి సంబంధించి జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తుది జాబితా ఖరారు చేస్తారు. ఓకే. అయితే ఈ పథకం గురించి చూసుకుంటే మనకు యువ వికాసంలో 2025-26 సంవత్సరం 5 lakhs మెంబర్స్కి లబ్ధిదారులుగా, అంటే వాళ్ళకి యూనిట్లు మంజూరు చేద్దాం అనుకున్నారు. దీంట్లో మొత్తం 5 lakhs మెంబర్స్ ఇస్తారు ఈ ఏడాదికి. దాంట్లో 3 నెలల్లో విడతల వారీగా 6,000 కోట్లు ఖర్చు చేస్తారు. 3 monthsలో 6,000 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేస్తారు. మొత్తం 5 lakh మెంబర్స్కి యూనిట్స్ కేటాయిస్తారు. దరఖాస్తులు అయితే 16 lakhs ప్లస్ ఉన్నాయన్నమాట. సో దీని నిబంధన ప్రకారం అయితే ఒంటరి మహిళలు, అత్యంత పేదలు, దివ్యాంగులకు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి బాహుబలి రైల్ ఇంజన్ అంట. ఏంటి అంటే మనకి రీసెంట్గా దేశీయంగా అధిక సామర్థ్యం గల విద్యుత్ రైలింగ్ లోకోమోటివ్ తయారైంది. ఇది 9,000 HP కలిగిన విద్యుత్ రైలు ఇంజన్ను సిమెన్స్ అనే సంస్థ తయారు చేసింది. ఎంత అంటే 9,000 HP ఉండే ఇంజన్ని సిమెన్స్ సంస్థ తయారు చేసింది. సో దీన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. దీని ద్వారా 4,500 టన్నుల సరుకులను రవాణా చేయవచ్చు. దీని గరిష్ట వేగం వచ్చేసి 120 km/h, 120 కిలోమీటరు ఒక గంటకి ప్రయాణిస్తానమాట. ఇంత 4,500 టన్నులను రవాణా చేయగలుగుతుంది ఈ ట్రైన్. ఓకేనా. విద్యుత్ రైలు ఇంజన్ని తయారు చేసింది సిమెన్స్ సంస్థ. 120 km/h గరిష్ట వేగం. మామూలుగా చూసుకుంటే రోడ్ల మీద 100 కన్నా ఎక్కువ భారీ ట్రక్కులు ఎంత సరఫరా చేస్తుందో అంత సరుకును ఈ ట్రైన్ సంబంధించి ట్రక్కు సంబంధించి గూడ్స్లో 4,500 సరుకును రవాణా చేస్తారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి గుజరాత్లోని దాహోద్లో 21,405 కోట్లతో లోకోమోటివ్ తయారీ షాప్, రోలింగ్ స్టాక్ వర్క్షాప్లను ఏర్పాటు చేశారు. లోకోమోటివ్ తయారీ షాప్, రోలింగ్ స్టాక్ వర్క్షాప్లను 21,405 కోట్లతో గుజరాత్లోని దాహోద్లో ఏర్పాటు చేశారు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి సుప్రీంకోర్టుకి జడ్జీల ముగ్గురిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించడం జరిగింది. అలాగే 5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరిగింది. సో మనం చూసుకుంటే సుప్రీంకోర్టుకి నియమితులైన 3 జడ్జీస్ వచ్చేసి జస్టిస్ ఎన్వి అంజారియా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్, అతుల్ ఎస్ సందూర్కర్. వీళ్ళు సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. టోటల్గా సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య 34. ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 33 ఇతర న్యాయమూర్తులు అన్నమాట. మొత్తం 34 ఉండాలి వాస్తవానికి. ఓకేనా. ప్రజెంట్ అయితే 33 మంది ఉన్నారు. సో వీళ్ళని కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొలీజియం సిఫారసు చేసిందన్నమాట. అలాగే మనకి ఇతర హైకోర్టులో కూడా న్యాయమూర్తిని నియమించడం జరిగింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకి ఈ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ సచ్దేవాను, అలాగే ఢిల్లీ హైకోర్టుగా ఉన్న జస్టిస్ విభు బక్రు గారిని
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అలాగే పట్నా హైకోర్టు ఉన్న అశుతోష్ కుమార్ గారిని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అలాగే పట్నా హైకోర్టులోని ఇంకో జడ్జి విపుల్ మనుబాయ్ గారిని పట్నా హైకోర్టుకే సీజేఐగా నియమించారు. సో హిమాచల్ హైకోర్టులో ఉన్న జస్టిస్గా ఉన్న తర్లోక్ సింగ్ చౌహాన్ గారిని జార్ఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమించారు. సో ఈ విధంగా ఈ 5 నియామకం జరిగిందన్నమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే తేజస్వినికి స్వర్ణం వచ్చింది జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో. అయితే జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్, సో 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో ఈమెకి స్వర్ణం వచ్చింది, సో గోల్డ్ వచ్చింది. సో సెకండ్ వచ్చేసి రజతం వచ్చేసి అలీనా తటస్థ అథ్లెట్ అలీనా గారికి ఈమెకు రజతం వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రసూతి సెలవులకు పిల్లల సంఖ్యపై పరిమితి లేదన్నది సుప్రీంకోర్టు. సో తమిళనాడు ఉపాధ్యాయురాలి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సో ప్రసూతి సెలవులు, సో మెటర్నిటీ లీవ్స్కి ఈ పిల్లల సంఖ్యలపై పరిమితి లేదని చెప్పేసి ఇక్కడ పేర్కొంటున్నారు అన్నమాట. సో అది టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ చూసుకుంటే సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ అధికరణ 2142 ప్రకారం అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాల ప్రకారం ఆమెకు ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఎప్పుడు అంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అప్పుడు సెలవుల కాలం తగ్గిపోతుందంట. సో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు సెలవుల కాలం తగ్గుతుంది. బట్ మొత్తానికైతే ప్రసూతి సెలవులు అయితే దానిపై గింత మంది పిల్లలు ఉంటేనే ప్రసూతి సెలవులు వాళ్ళ తర్వాత పిల్లలకు ఇవ్వడం లేదు అని మాత్రం ఇక్కడ పరిమితి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.